పృథ్వీ షా ఇండియా క్రికెట్‌లో మరో సచిన్ టెండూల్కర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పృథ్వీ షా ఒక సచిన్ కాదు, ఒక వినోద్ కంబ్లీలా అవుతారని క్రిటిక్స్ అంటున్నారు. సచిన్ మరియు వినోద్ కంబ్లే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేసారి క్రికెట్ కెరియర్‌ను స్టార్ట్ చేశారు. టాలెంట్, హార్డ్ వర్క్ మరియు డిసిప్లిన్‌తో సచిన్ గొప్ప ప్లేయర్ అయితే వినోద్ కంబ్లీ మాత్రం ఇండిసిప్లిన్‌తో వెనుకబడిపోయాడు. సచిన్ చాలా సార్లు మేనేజ్మెంట్‌ను పట్టుపట్టి రికమెండ్ చేసి కాంబ్లీకి ఛాన్స్ ఇప్పించినా కానీ కాంబ్లీ మాత్రం పదే పదే ఫెయిల్ అవుతూ వచ్చాడు. టీంలో ప్లేస్ కోల్పోయాడు. ప్రెజెంట్ ఇంచుమించు మన పృథ్వీ షా పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు ఎలా ఒక జూనియర్ సచిన్ అనుకున్న ఒక టాప్ క్లాస్ ప్లేయర్ కాంబ్లీ రేంజ్‌కి ఎలా పడిపోయాడు? ఈ వీడియోలో పృథ్వీతో స్టార్ట్ అండ్ రైజ్ ఫాల్ గురించి కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ముఖ్యం బిగులు. పృథ్వీ షా ది స్టార్ట్ 1999 నవంబర్ 9న పృథ్వీ షా ముంబైలో విరార్ అనే సిటీలో జన్మించాడు. తన చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి పృథ్వీ షా ఫాదర్ పంకజ్ షో అతన్ని చూసుకునేవాడు. క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్, అతనిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి చిన్న వయసులోనే క్రికెట్ కోచింగ్ కి ఇప్పించడం ప్రారంభించాడు. పృథ్వీ షా 6-7 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు కోచింగ్ కోసం రోజు లోకల్ ట్రైన్ లో ముంబై సిటీకి వెళ్లాల్సి వస్తుందని పంకజ్ షో విరార్ సిటీలో చేసే బిజినెస్ ఆపేసి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఆ రోజు నుంచి తన కొడుకుని ఇండియన్ టీమ్ కి ఆడేలా చేయడమే తన లైఫ్ గోల్ గా పెట్టుకొని తన ఫైనాన్షియల్ స్టేటస్ కు మించి పృథ్వీ షా కోచింగ్ కోసం ఖర్చు చేసేవాళ్ళు. పృథ్వీ షా తన తండ్రి నమ్మకాన్ని ముప్పు చేయలేదు. 2010 అంటే పృథ్వీ షాకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతనికి ఒక క్రికెట్ కాంట్రాక్ట్ వచ్చింది. పృథ్వీ షా వాళ్ళ టీం తరపున ఆడితే సంవత్సరానికి 3 లక్షలు పే చేస్తారు. 10 సంవత్సరాల పిల్లోడికి ఈ కాంట్రాక్ట్ అనేది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చెప్పొచ్చు పృథ్వీ షా ఎంత టాలెంటెడ్ అనేది. ముంబైలో జరిగే టోర్నమెంట్ లో చాలా ఎర్లీ ఏజ్ లో పృథ్వీ షా 2 సార్లు తన టీం ని మ్యాచ్ గెలిపించాడు. 2013లో పృథ్వీ షాకి 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హరన్ ఫీల్డ్ మ్యాచ్ లో 330 బాల్స్ లో 546 రన్స్ చేశాడు. కాంపిటేటివ్ క్రికెట్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ బిగ్గెస్ట్ ఇన్నింగ్స్. ఇదే హరన్ ఫీల్డ్ లో 14 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ మరియు వినోద్ కంబ్లీ పార్ట్నర్షిప్ లో చెరొక ట్రిపుల్ సెంచరీ చేశారు. కానీ పృథ్వీ షా ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు చేసిన రన్స్ లో 85% రన్స్ ఒక్కడే స్కోర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో పృథ్వీ షా పేరు ముంబై క్రికెట్ సర్కిల్లో బాగా స్ప్రెడ్ అయింది. అతని ఆట తీరు మరియు అతను కొట్టే రేంజ్ ఆఫ్ షాట్ ని చూసి తాను నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతానని నమ్మటం స్టార్ట్ చేశారు. 2018 అంటే జస్ట్ 18 ఇయర్స్ కే రంజీ ట్రోఫీలోకి వచ్చాడు. లిస్ట్ ఏలో ఆడడం స్టార్ట్ చేసి ముంబై తరపున ఆడిన ఫస్ట్ రంజీ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అలాగే దిలీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్ లో కూడా సెంచరీ చేశాడు. ఎగ్జాక్ట్ సచిన్ కూడా ఇలానే చేశాడు. తన మొదటి రంజీలో మరియు దిలీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఇంతేకాదు పృథ్వీ షా తన ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 5 సెంచరీలు చేశాడు. దీంతో పృథ్వీ షా నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతాడని నమ్మకం ఇంకా బలపడింది. పృథ్వీ షా ది రైజ్ రంజీ ట్రోఫీలో మరియు దిలీప్ ట్రోఫీ లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఇంకా కెరియర్ అద్భుతంగా స్టార్ట్ చేసిన పృథ్వీ షాకి 2018 లో ఇండియా అండర్-19 టీమ్ కు కెప్టెన్సీ చేసే ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఛాన్స్ ని తన పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. టోర్నమెంట్ లో ఇండియా తరపున శుభ్మన్ గిల్ తర్వాత సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా పృథ్వీ షా ఉన్నాడు. ఈ టోర్నమెంట్ లో తాను మొత్తం 261 పరుగులు చేశాడు. అలాగే క్యాప్టెన్స్ లో కూడా తాను తీసుకున్న డిసిజన్ తో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచాక పృథ్వీ షా పాపులర్ చాలా బాగా పెరిగింది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా అతనికి అటెన్షన్ ఇవ్వడం, అతన్ని నెక్స్ట్ సచిన్ అని పిలవడం కూడా స్టార్ట్ చేశారు. 2018 లో పృథ్వీ షాకి ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా వచ్చేసింది. సేమ్ ఇయర్ లో అక్టోబర్ లో పృథ్వీ షాకి టీమిండియాకి డెబ్యూ చేశాడు. వెస్టిండీస్ మీద జరిగిన 2 మ్యాచ్ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే వెస్టిండీస్ మీద డెబ్యూ సెంచరీ చేశాడు. ఈ సింగ్స్ లో 19 బాల్స్ లో సెంచరీ చేసి 18 సంవత్సరాలకి టెస్ట్ డెబ్యూలో సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయ్యాడు. టెస్ట్ సిరీస్ లో సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో జరిగింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసి మరియు సెకండ్ ఇన్నింగ్స్ లో 33 పరుగులు చేసి ఇలా మొత్తం 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 237 పరుగులు చేసి టెస్ట్ డెబ్యూ సిరీస్ లోనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయ్యాడు. ఇది పృథ్వీ షా కెరియర్ లో పీక్ మూమెంట్ అనుకోవచ్చు. పృథ్వీ షా కొన్నేళ్లలో ఫ్యూచర్ ఇండియా టీమ్ కి కెప్టెన్ అవుతాడు మరియు తాను ఇంకో 20 సంవత్సరాలు ఇండియా క్రికెట్ ని రూల్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్లు జరిగితే పృథ్వీ షా మీద ఈ రోజు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. పృథ్వీ షా ది ఫాల్ 2018 వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళింది. ఈ టూర్ లో అందరి చూపు పృథ్వీ షా మీదనే. ఇండియన్ కండిషన్ లో అయితే మనకి తిరుగులేదు. ఒకసారి ఓవర్సీస్ కండిషన్ లో కూడా ప్రూవ్ చేసుకుంటే అసలు ఇంకా ఎదురు ఉండదు అని అందరూ పృథ్వీ షా బ్యాట్ తో చెప్పే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ కు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌండరీల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీ షా తాను వైపు వచ్చిన బాల్ ను క్యాచ్ పట్టడానికి ట్రై చేస్తుండగా రైట్ యాంగిల్ ఇంజూర్ అయింది. ఇది చాలా పెద్ద గాయమైంది. ఈవెన్ తాను డ్రెస్సింగ్ రూమ్ కి నడిచి వెళ్ళలేకపోయాడు. మెడికల్ స్టాఫ్ వచ్చి తాను మోసుకెళ్లింది. ఈ గాయంతో పృథ్వీ షా మొత్తం ఆస్ట్రేలియా టూర్ రూల్ అవుట్ అయ్యాడు. ఈ ఇంజూర్ అతని కెరియర్ లో చాలా ఎఫెక్ట్ చేసింది. లైఫ్ లో బెస్ట్ ఫామ్ ఉన్న ప్లేయర్ కి కెరియర్ లో గ్యాప్ వస్తే మళ్ళీ ప్రీవియస్ ఫామ్ అందుకోవడం చాలా కష్టం.
పృథ్వీ షా ఇంజూర్ నుంచి ఒక 3-4 మంత్స్‌లో కోలుకున్నాడు. కానీ ఈసారి టైం వేరేలా ప్లాన్ చేసింది. 2019లో జూలైలో పృథ్వీ షా ఇంజూర్ నుంచి రికవర్ అయ్యి బీసీసీఐ కండక్ట్ చేసిన డొమెస్టిక్ టీ20 క్రికెట్ టోర్నీలో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆడడానికి వచ్చాడు. కానీ డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల అతన్ని బీసీసీఐ బ్యాన్ చేసింది. ఇందుకు రీజన్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు బ్యాన్ చేసిన టర్బ్యూటెలెంట్ అనే సబ్స్టెన్స్ తన బాడీలో ఉండడం. దీనికి పృథ్వీ షా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే తాను రీసెంట్ గా ఫిజియోసస్ ని కన్సల్ట్ చేయకుండా ఆ దగ్గు ప్రాబ్లం కి ఒక సిరప్ తీసుకున్నాడు. దాంట్లో ఈ టర్బ్యులెంట్ అనే సబ్స్టెంట్ ఉందని చెప్పాడు. కానీ బీసీఎం అవేమీ పట్టించుకోకుండా అతన్ని 8 నెలల పాటు బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ మీద అప్పట్లో క్రిటిసిజం కూడా వచ్చింది. క్రికెట్ లో హైయెస్ట్ ఫ్రాడ్ అయిన బాల్ టాపరింగ్ చేసిన స్టీవ్ స్మిత్ అండ్ వార్నర్ ని 12 నెలలు బ్యాన్ చేసి పృథ్వీ షా తెలియని తప్పు కూడా 8 నెలలు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీ షా నెగ్లిజెన్స్ అండ్ బ్యాడ్ లక్ వల్ల అనుకోవాలి. ఇంకా అక్కడి నుంచి పృథ్వీ షా చేసిన ప్రతి స్టెప్ వెనుక లాగుతూ వచ్చింది. డోపింగ్ ఇండెక్స్ తర్వాత పృథ్వీ షా 2020 న్యూజిలాండ్ టూర్ కి సెలెక్ట్ అయ్యాడు. ఈ టూర్ లో ఇండియా 5-0తో న్యూజిలాండ్ ని టీ20లో వైట్ వాష్ చేస్తే న్యూజిలాండ్ ఇండియాని వన్డే ఇంటర్నేషనల్ అండ్ టెస్ట్ మ్యాచ్ లో 3-0 అండ్ 2-0తో వైట్ వాష్ చేసింది. పృథ్వీ షా ఇండియా తరపున టీ20 స్క్వాడ్ లో లేడు. కానీ ఓడిఐ మరియు టెస్ట్ స్క్వాడ్ లో ఉన్నాడు. 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో ఇండియా బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. షా కూడా 3 ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఒక ఇన్నింగ్ లో మాత్రం 90 స్ట్రైక్ రేట్ తో అత్యవసరమైన హాఫ్ సెంచరీ చేసి ఇండియాకి కొంచెం రెస్పెక్టబుల్ పొజిషన్ లో పెట్టి పర్వాలేదు అనిపించాడు. న్యూజిలాండ్ టూర్ లో ఆడిన ఓడిఐస్ లో ఒక 20 మరియు ఒక 40 కొట్టి ఓడిఐస్ మిగతా బ్యాట్స్మెన్ తో పోలిస్తే కొంచెం బెటర్ గానే పర్ఫార్మ్ ఇచ్చిన తర్వాత పృథ్వీ షా 2020 మరియు 21 ఇయర్ ఎండింగ్ లో ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ అయ్యాడు. ఈ సిరీస్ లో అందరికీ గుర్తుంటుంది ఫేమ్ అడిలైడ్ టెస్ట్ లో ఇండియా 36 పరుగులకి ఆల్అౌట్ అయ్యింది. మ్యాచ్ కి ముందు రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో పృథ్వీ షాని ఆడిస్తున్నాం. సచిన్, సెహ్వాగ్ మరియు లారా స్కిల్స్ కలిపితే పృథ్వీ షా అని మీడియా ముందు పృథ్వీ షాని బాగా హైప్ చేశాడు. కానీ ఎడిలైడ్ టెస్ట్ లో మాత్రం పృథ్వీ షాలో అది కనిపించలేదు. ఇండియా 36 పరుగులకి ఆల్అౌట్ అయిన మ్యాచ్ లో పృథ్వీ షా టెక్నిక్ ను ఆపోజిట్ టీం బాగా ఎక్స్ప్లోర్ చేసింది. టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కామెంటేటర్ బాక్స్ లో కామెంటరీ చెప్తున్న రిక్కీ పాంటింగ్ పృథ్వీ షా ఐపీఎల్ లో ఢిల్లీ తరపున ఆడే టీం కి కోచ్ గా. సో రిక్కీ పాంటింగ్ కి పృథ్వీ షా గేమ్ గురించి మొత్తం తెలుసు. ఆయన కామెంటరీలో ఒక పక్కన చెప్తూ ఉన్నాడు, పృథ్వీ షా ఫ్రంట్ ఫుట్ లో ఆడేటప్పుడు బాల్ లైన్ ని కవర్ చేసి ఆడాడు. దీని వల్ల బ్యాట్ కి మరియు ప్యాడ్ మధ్య గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ని బౌలర్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉందని పాంటింగ్ అన్నాడు. రిక్కీ పాంటింగ్ కామెంటరీ చెప్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో నుండి మిడిల్ స్టంప్ కి హిట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎగ్జాక్ట్లీ గా అదే తీరులో అవుట్ అవ్వడంతో అతని టెక్నిక్ మీద అందరికి చాలా డౌట్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు పృథ్వీ షా టెస్ట్ రికవరీ కాలేదు. 2021లో ఇండియన్ టీం ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళినప్పుడు ఒక సెకండ్ స్ప్రింగ్ టీమ్ ను శ్రీలంకకు పంపారు. ఆ సెకండ్ స్ప్రింగ్ టీమ్ లో పృథ్వీ షాను సెలెక్ట్ చేశారు. శ్రీలంక సిరీస్ లో యావరేజ్ గా పర్ఫార్మ్ చేశాడన్నమాట. తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు పృథ్వీ షాకి ఇండియా క్రికెట్ లో ఆడే ఛాన్స్ దొరకలేదు. మొత్తం 6 ఇయర్స్ కెరియర్ లో పృథ్వీ షా ఆడింది 12 ఇంటర్నేషనల్ మ్యాచ్లు. అందులో 5 టెస్ట్ మ్యాచ్లు మరియు 6 ఓడిఐలు, 1 టీ20. 5 టెస్ట్ మ్యాచ్ లో 2 హాఫ్ సెంచరీలు మరియు 1 సెంచరీ ఉంది. 42 యావరేజ్ తో అండ్ ఓడిఐస్ లో హైయెస్ట్ స్కోర్ 49, యావరేజ్ వచ్చేసి 31. ఆడిన ఒక్క టీ20లో డక్ అవుట్ అయ్యాడు. పృథ్వీ షాకి మళ్ళీ ఇండియన్ టీమ్ లో ఛాన్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2020 ఆస్ట్రేలియా టూర్ లో ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కి రెహానా కెప్టెన్ గా ఉన్నాడన్నమాట. పృథ్వీ షా ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ పృథ్వీ షా తొడకి తగిలింది. పృథ్వీ షా మాట్లాడకుండా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్నాడు. రహానే తనని ఫాలో అవుతూ వచ్చి, నేను రీప్లే లో చూశాను, నీ ప్లేస్ లో ఫీల్డింగ్ చేయడానికి ఇంకెవరూ రారు, బ్యాట్ కి తగిలింది, తొడకి కాదు, ఫేక్ ఇంజరీ ప్లేయర్స్ తో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తూ రెస్ట్ తీసుకోవాలని ట్రై చేస్తున్నట్టున్నావు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నీ ఫీల్డింగ్ పొజిషన్ లోకి వెళ్లి ఫీల్డింగ్ చేయు అన్నాడు. ఇలాంటి ఇష్యూస్ వల్ల పృథ్వీ షా డిసిప్లిన్ మరియు ప్రొఫెషనల్ ఎథిక్స్ మీద బోర్డు నమ్మకం పోవడం స్టార్ట్ అయింది. 2020 యోర్ టెస్ట్ కి ఫీల్డ్ అవుట్ చేశారు. ఓవర్ వెయిట్ మరియు పృథ్వీ షా హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి. తన లైఫ్ లో స్కిల్స్ మారిపోయాయి, స్టైల్స్ మారిపోయాయి, వరుస కాంట్రవర్సీలో ఇరుక్కుపోయాడు. నిధి తపాయి అనే బాలీవుడ్ యాక్టర్ పృథ్వీ షాకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో తనతో ఫోటో దిగి వైఫీ అని పోస్ట్ పెట్టాడు. దీని మీద అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. పృథ్వీ షా ఓవర్ వెయిట్ మరియు ఎయిర్ ఫాల్ మీద సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తన చుట్టూ ఒక నెగిటివ్ ఫామ్ అయ్యింది. సిచ్యువేషన్ కూడా అలాగే తన మీద వేలెత్తి చూపేలా క్రియేట్ అవుతున్నాయి. 2023 ముంబైలో ఒక బార్ లో స్వప్న గిల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ తో అండ్ తన ఫ్రెండ్స్ పృథ్వీ షా దగ్గరికి వచ్చి ఒక సెల్ఫీ అడిగారు. పృథ్వీ షా సెల్ఫీ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డిఫరెంట్ పోజెస్ లో సెల్ఫీ కావాలని అడగడంతో పృథ్వీ షా ఫ్రెండ్ బార్ ఓనర్ వచ్చి స్వప్ని గిల్ అండ్ తన ఫ్రెండ్స్ ను బయటికి పంపించేశారంట. దీంతో బార్ బయట వెయిట్ చేసిన స్వప్ని గిల్ పృథ్వీ షా అండ్ తన ఫ్రెండ్స్ వెళ్తున్న కార్ ను ఫాలో అయ్యి విండో షీల్డ్ ని బాస్కెట్ బాల్ తో బ్రేక్ చేశారంట. కార్ లో ఉన్న పృథ్వీ షా ఫ్రెండ్ ముంబైలో హైకోర్టులో కేసు రిపోర్ట్ చేసి
50,000 నష్టపరిహారంగా క్లెయిమ్ చేశాడనమాట. స్వప్న గిల్ కూడా పృథ్వీ షాని మొలెస్ట్ చేశాడని రివర్స్ లో కేసు పెట్టింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత తప్పు మొత్తం స్వప్న గిల్ అని, పృథ్వీ షా ఎలాంటి మొలెస్టెడ్ చేయాలని ప్రూవ్ అయింది. కానీ అప్పటికి సోషల్ మీడియాలో పృథ్వీ షా మీద బాగా నెగిటివ్ వచ్చేసింది. పృథ్వీ షా కూడా ఒక ఇంటర్వ్యూలో కొంతమంది బ్యాడ్ పీపుల్స్ నేను ఫ్రెండ్స్ గా చేసుకున్నాను, దాని వల్ల ఆఫ్టర్ కి వెళ్లి క్రికెట్ కు దూరం అయ్యానని చెప్పి బాధపడ్డాడు. పృథ్వీ షా క్రికెట్ ఫీల్డ్ లో కంటే తన ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం చేస్తున్నాడని చెప్పాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అయిన ప్రవీణ్ అమ్రే కూడా పృథ్వీ షా ఢిల్లీ టీమ్ కి ఆడినప్పుడు 30 నుంచి 40 కోట్లు ఎర్న్ చేశాడు. ఐపీఎల్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ లైక్ గ్లామర్ అండ్ మనీని హ్యాండిల్ చేయలేకపోయాడు. అతని లైఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒక కేస్ స్టడీ అవ్వాలి. టాలెంట్ ఉంటే టాప్ లోకి వెళ్ళము, డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ కూడా ఉండాలి. పృథ్వీ షాని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఇంకా 2023 ఐపీఎల్ లో ఢిల్లీ తరపున సరిగ్గా పర్ఫామ్ చేయాలని 8 మ్యాచ్ లో జస్ట్ 106 రన్స్ చేశాడు. 2024 లో ఐపీఎల్ లో ఇనాఫిషియల్ గా ఢిల్లీ తరపున విత్డ్రా చేసిన పృథ్వీ షాను సెకండ్ ఫేజ్ లో 8 మ్యాచ్లు ఆడించింది. 8 మ్యాచ్ లో అతను 163 స్ట్రైక్ రేట్ తో 200 పరుగులు మాత్రమే చేశాడనమాట. 2023 సీజన్ లో 7.5 crores పెట్టి రిటైన్ చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అతన్ని 2025 లో కంప్లీట్ గా ఇగ్నోర్ చేసింది. దానికి రీజన్ ఎన్ని రన్స్ స్కోర్ చేయాలంటే అంత ప్రాక్టీస్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రిక్కీ పాంటింగ్ చెప్పిన మాటలు. పృథ్వీ షా అలా అయితే నేను బ్యాటింగ్ చేయలేనని చెప్పాడంట. అతనికి డిసిప్లిన్ ఇష్యూ ఉండడం వల్ల ఢిల్లీ క్యాపిటల్ పృథ్వీ షాని ఇగ్నోర్ చేశారు. మిగతా ఐపీఎల్ టీమ్స్ కూడా అతని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో 2025 లో పృథ్వీ షా అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెక్స్ట్ సచిన్ అనుకున్న ఒక పర్సన్ ఇప్పుడు ఏ టీం కూడా తీసుకోలేదు. పృథ్వీ షా ఇప్పుడు ఫామ్ లో లేడా అంటే ఉన్నాడు. 2022-23 రంజీలో పృథ్వీ షా అస్సాం మీద 379 పరుగులు చేశాడు. కానీ ఆ సీజన్ లో మిగతా మ్యాచ్ లో మొత్తం 9 ఇన్నింగ్స్ లో జస్ట్ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉందన్నమాట. 2023 ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో వన్డే కప్ లో నార్త్ హ్యామర్స్ తరపున ఓవర్సీస్ కండిషన్ లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షాలో స్కిల్ అండ్ టాలెంట్ కు కొదువు లేదు. సచిన్ కూడా నీ టెక్నిక్ లో ఎలాంటి చేంజ్ చేయొద్దు, బాల్ ని బాడీకి క్లోజ్ గా ఆడమని మాత్రమే సజెస్ట్ చేశారంట. పృథ్వీ షాతో ఉన్న ప్రాబ్లం ఒకటే, డిసిప్లిన్ అండ్ లక్ ఆఫ్ ది హార్డ్ వర్క్ లేదు. ఇదే కాంబ్లీకి మరియు సచిన్ టెండూల్కర్ ఉన్న డిఫరెన్స్. వినోద్ కాంబ్లీ కూడా సచిన్ లానే చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కానీ సచిన్ అంత హార్డ్ వర్కర్ కాదు. సచిన్ లో ఉన్న డిసిప్లిన్ అతనిలో లేదు. అందుకే 30 సంవత్సరాలకి కెరియర్ ముగిసిపోయింది. వినోద్ కాంబ్లీ కెరియర్ స్టార్ట్ అవ్వడం సచిన్ కంటే గొప్పగా స్టార్ట్ అయింది. సచిన్ కంటే ముందే ఓడిఐలో సెంచరీ చేశాడు. 17 టెస్టుల్లో తన యావరేజ్ 50కి పైగానే ఉంది. ఇప్పటికీ ఇండియా ఫాస్టెస్ట్ 1000 రన్స్ ఇన్ టెస్ట్ లో రికార్డ్స్ వినోద్ కాంబ్లీ పేరు మీదనే ఉంది. బట్ అవన్నీ 5-7 మ్యాచెస్ లో చేసిన రన్స్. తర్వాత కాంబ్లీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. ప్రెజెంట్ పృథ్వీ షా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. రీసెంట్ గా December 16, 2024 లో ఇదే విషయం గురించి చెప్తూ ముంబై వైట్ బాల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మేము పృథ్వీ షాకి బేబీ ట్రీట్మెంట్ ఇయ్యలేము, పృథ్వీ షా తన హ్యాబిట్స్ మార్చుకోవాలని ఓపెన్ గా చెప్పాడు. స్కిల్ ఉంది కానీ కావాల్సినంత హార్డ్ వర్క్ లేదు, అండ్ దానికి తోడుగా డిసిప్లిన్ ఆడితే ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వచ్చు. పృథ్వీ షా కూడా అందుకే ట్రై చేస్తున్నాడని చెప్పాడు. లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. మరి ఛాన్స్ ని పృథ్వీ షా ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో అనేది లేదో అతని చేతిలోనే ఉంది. పృథ్వీ షా ఇంత డౌన్ ఫాల్ నుండి కమ్బ్యాక్ ఇస్తే టీమిండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్బ్యాక్ అవుతుంది. పృథ్వీ షా కమ్బ్యాక్ ఇవ్వగలడా లేదా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది గైస్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.